హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 58 చూసే ముందు పార్ట్ 57 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోకూడదు అన్నాను. అంత మాత్రాన నేను వదిలేస్తానని కాదు, ఎవరినైనా ఒప్పించి పెళ్లి చేసుకుందామని నా ఉద్దేశం అంది తుది నిర్ణయంగా. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తావే అని ఐబ్రో అప్ చేసి అడిగాడు సమీర పెదవులపై వేళ్లతో తడుముతూ. ఒప్పిద్దాం శౌర్య అంది అమాయకంగా తన బుజ్జి బుజ్జి కళ్ళను టపటపలాడిస్తూ. ఇంకా కంట్రోల్లో ఉండను, అతనేం ఫీలింగ్స్ లేని ప్రవరాక్యుడు కాదు కదా. ఒక్కసారిగా సమీర పెదవులు అందుకొని ముద్దు పెడుతూ బాల్కనీ నుండి లోపలికి నడిపించుకెళ్ళాడు. శౌర్య పెదవుల స్పర్శ 2 రోజులుగా తనకి దూరంగా ఉండడం వల్ల పుట్టిన విరహాగ్నికి ఆర్జ్యం పోస్తూ ఉంటే తన మనసులో కోరికలు పౌర్ణమి రోజు అలల్లా ఎగసి పడుతున్నాయి. కిస్కి మెల్ట్ అవుతూ శౌర్య వీపు చుట్టూ హ్యాండ్స్ లాక్ చేసిన సమీర పాపకి 2వ నిమిషం ఊపిరి కరువైతే చుట్టిన చేతులతోనే వీపులోకి నెయిల్స్ దింపుతుంది కసిగా. నెక్స్ట్ సెకండ్ లిప్స్ అన్లాక్ చేసి, ఏ మెంటల్ దెయ్యం పట్టిందా రక్కుతున్నా అని అరిచాడు చిన్నగా. నాలో మోహాన్ని రేపి నువ్వే నన్ను మోహిని పిశాచిని చేశావు. నా మనసులో ఎప్పుడు తెలియని ఫీలింగ్స్ని రప్పిస్తూ ఊపిరి ఆడకుండా చేస్తున్నావు నువ్వు అంది ముఖం గండుగా పెట్టుకొని. ఎప్పుడూ లేనిది సమీర ఇలా ప్రముఖంగా మాట్లాడేప్పటికీ శౌర్యలో కలిగిన తాపం తొందర పెడుతోంది తనని దగ్గరికి తీసుకోమని. ఇది మన 4th కిస్నే, ఇంకా అలవాటు పడలేదా అని అడిగాడు సమీర కళ్ళలోకి సూటిగా చూస్తూ హస్కీ టోన్తో. స్మోక్ చేసావు, నాకు స్మెల్ పడదు శౌర్య అని చెప్తున్న తన మాటకి చిన్నగా నవ్వి, ప్రాబ్లం అదని ముందే చెప్తే సిగరెట్ తీసేవాడిని కాదు కదే. ఒకవేళ తీసినా కిస్ చేసే ముందు మౌత్ వాష్ చేసుకొని వచ్చేవాడిని అంటూ సమీరని వదిలి దూరం జరుగుతూ, కమాన్ చెప్పు, వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని అడిగాడు ఇంటెన్స్గా చూస్తూ. పెదవులు చప్పరించుకుంటూ శౌర్య దగ్గరకు వెళ్ళి అతని మెడ చుట్టూ చేతులేసి, అప్పుడు నన్ను లేపుకుపో, నీ మీద నాకు నమ్మకం ఉంది అంటూ కాలి మునివేళ్లపై నిలబడి శౌర్య పెదవులపై తన పెదవులు అద్దింది. సమీర కోరినట్లే పెళ్లి చేసుకున్నాడు శౌర్యబాబు లేపుకెళ్ళిపోయి. సన్నని నవ్వు శౌర్య పెదవుల్లో వచ్చి మాయమైతే సమీర నడుము చుట్టుకొని కిస్ కంటిన్యూ చేస్తూ బెడ్ పై వాలాడు. అప్పటికే శౌర్య మిస్సింగ్ ఫీల్ని దూరం చేసుకుంటూ ముద్దుగా కరుగుతున్న సమీర కాళ్ళు శౌర్య నడుము చుట్టూ బిగుసుకున్నాయి. ఇద్దరిలో ఫీలింగ్స్ హైలో ఉన్నాయి. ఇంటెన్స్గా పెడుతున్న కిస్కి ఇద్దరిలో హై వోల్ట్స్ కరెంట్ పాస్ అవుతోంది. సమీర చంపలను దాటి తన యథ సంపదను తాకుతున్న అతని చేతి స్పర్శకి జీవమంది సమీర గుండె. ఒక్కసారిగా లేచి కూర్చొని శౌర్యని దూరం జరిపింది. శౌర్య ప్లీజ్ అంటూ తన చేత్తో శౌర్య చేతిని పట్టి ఆపేసింది. కానీ శౌర్యలో రాజుకున్న కోరికల కొలిమి తనని కంట్రోల్ కానియడం లేదు. ఏం చేయనులే, 2 డేస్ నన్ను దూరం పెట్టినందుకు నా పనిష్మెంట్ అంటూ మౌత్ ఓపెన్ చేయి అని చెప్పి కిస్ని కంటిన్యూ చేస్తూ ఇంటెన్స్గా టంగ్ వార్ స్టార్ట్ చేశాడు. పైకి వద్దు అంటున్న శౌర్య ముద్దులో మది వసం తప్పుతూ ఉంటే, శౌర్య అంటూ మోన్ చేసిన సమీర పిలుపుకి శౌర్య నడుము మడతలు సవరిస్తూ ఉన్న శౌర్య చేతుల ప్రయాణం ముందుకు సాగుతూ ఉంటే ఒక్కసారిగా శౌర్యని పక్కకు నెట్టి బెడ్ పై నుంచి లేచిన సమీర అస్తవ్యస్తంగా ఉన్న తన బట్టలను చూసుకొని ఎంత డేర్ చేసిందో అర్థమై సిగ్గుతో తల దించుకొని అక్కడి నుండి వెళ్ళబోతే హ్యాండ్ పట్టుకొని ఆపేశాడు శౌర్య. ప్లీజ్ శౌర్య అంది హ్యాండ్ విడిపించుకోవడానికి ట్రై చేస్తూ. ఇప్పటి వరకు లేని సిగ్గు సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందే నీకు అని అడిగాడు నవ్వుతూ. అబ్బా నువ్వు ఆ విషయం కోసం మాట్లాడకు అని శౌర్య వైపు తిరిగి, కాల్స్ ఆన్సర్ చేయకపోతే వచ్చేస్తావా ఇంత దూరం అని అడిగింది అతని షర్ట్ బటన్ పట్టుకొని తిప్పుతూ. రీజన్ చెప్పకుండా అలిగితే తిక్క రేగుతుంది నాకు, ఇంకోసారి ఇలానే చెయ్యి, పెళ్ళి కాకముందే చంపి పుడుస్తా అంటూ కనిపించగానే లాగి పెట్టి కొట్టిన చెంప ఇప్పుడు ఎర్రగా వాచి కనిపిస్తూ ఉంటే నొప్పిగా ఉందా అని అడుగుతూ ఫింగర్స్తో తడుముతూ ఉంటే, లేదులే నువ్వు వెళ్ళి ఇంకా, అయినా ఈ ఇంటి అల్లుళ్ళ అంత ధైర్యంగా ఎలా వచ్చావు, మా డాడీ చూస్తే ఏమవుతుందో తెలుసా అని అడిగిన సమీరాతో
ఇంకెక్కడ మీ డాడీ ఈ టైంలో పంకజం ఆంటీతో సరిగమలు పాడే పనిలో ఉంటాడు అని గొడిగాడు శౌర్య. హా, ఏమన్నావు శౌర్య? ఏం లేదు, చూస్తే మన పెళ్ళవుతుంది అంటున్నా అనగానే తెగ సంబరపడిపోయింది సమీర. శౌర్య ధర్మేంద్రల గొడవలు తెలియక. అంత త్వరగా పెళ్లి చేసే టైప్ కాదులే ఆయన, చాలా కష్టపడాలి మన పెళ్ళికి, అటు మీ అమ్మగారు ఇటు డాడీ అంది ఆలోచిస్తూ. అవన్నీ ఆలోచిస్తూ నీ బ్రెయిన్కి హీట్ పెంచకు బంగారం. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావు? రిజల్ట్స్ రేపేగా, చూద్దాంలే అంది చిన్నగా. ఓకే, వెళ్తాను నేను ఇంకా. బాయ్ బేబీ అని గుడ్ నైట్ కిస్ ఒకటి ఇచ్చి శౌర్య వెళ్ళబోతే ఆపి ఆద్యని ఏమనకు అంది. సమీరకేం తెలుసు, ఇప్పుడే వెళ్ళి ఆద్య తాట తీసి 2 తగిలించి బుద్ధొచ్చే వరకు తోముదామనుకున్నాడుగా. దాన్ని నేనే చేస్తానే, ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ చేయకని జస్ట్ చెప్తాను అంతే అని చెప్పి కన్నింగ్ స్మైల్ ఒకటిచ్చి వెళ్ళిపోయాడు స్టెప్స్ దిగి కిందకు. కరెక్ట్గా మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేసరికి ధర్మేంద్ర కనిపించాడు. అతన్ని చూసి శౌర్య షాక్ అవ్వలేదు, కానీ శౌర్యని ఎక్కడ చూసిన ధర్మేంద్ర రక్తం మరిగిపోయింది. రే, నువ్వేంట్రా నా ఇంట్లో, ఏం చేయడానికి వచ్చావు అని అడుగుతూ కాలర్ పట్టుకోవడానికి దగ్గరికి వస్తూ ఉంటే శౌర్య ఒక అడుగు వెనక్కి వేసి ఫింగర్ని అటు ఇటు ఊపుతూ నో నో నో, కావాలంటే ఫ్రెష్ అయ్యి నన్ను టచ్ చేయి, అసలే ఎలాంటి చెత్త పనులు చేసి వచ్చావు, ఆ పాపం నా కంటించకు బాబు అని వెంటకారంగా అనగానే ఇంకాస్త ఒళ్ళు మండింది అతనికి. కోపంగా పళ్ళు నూరుతూ, నేను ఏం పనులు చేస్తే నీకెందుకురా, మర్యాదగా నా ఇంట్లో ఏం చేస్తున్నావో చెప్పు, లేదంటే పరిణామాలు చాలా దూరం వెళ్తాయి అని హెచ్చరించాడు కోపంగా. నువ్వు అలా చాలా దూరం వెళ్ళావు కాబట్టే నాలాంటి వాడు ఎవడో ఒకడు నీ కొంపకి రావాల్సి వస్తుంది, కానీ అనవసరంగా వాక్కు, పోయి ముందు స్నానం చేసి అంటించుకున్న జిడ్డు వదిలించుకో, నాతో రేపు ఉదయమైనా మాట్లాడచ్చు అంటూ కార్ కీస్ గిరగిర తిప్పుతూ వెళ్తున్న శౌర్య మళ్ళీ ఆగి, కొంచెం ఆ పంకజం ఆంటీకి పర్ఫ్యూమ్ ఫ్లేవర్ మార్చమని చెప్పండి, కంపు కిలోమీటర్ దూరానికి కొడుతుంది, యాక్ అని మొహం వికారంగా పెట్టి వెళ్ళిపోయాడు నవ్వుకుంటూ. వెళ్తున్న శౌర్య వైపే గుడ్లు అప్పగించి చూస్తూ, రే శౌర్య, నీకుందిరా నా చేతుల్లో, నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుంది అని కోపంగా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు ధర్మేంద్ర. అసలు శౌర్య ఎందుకు లోపలికి వచ్చాడో అర్థం కాలేదు అతనికి. డబ్బు కోసం రావడానికి అతనికి అంత అవసరం లేదు, ఫ్రీగా వచ్చేది 1 కోటి రూపాయలైనా ముట్టుకోడు. ఆఫీస్ తాలూకు డాక్యుమెంట్స్ కోసం వచ్చాడా అని అనుకుని తన ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళాడు, కానీ డోర్ లాక్ చేసే ఉంది. పైగా శౌర్య ఉట్టి చేతులతో తిరిగి వెళ్ళాడు. కారణం ఇంకేమై ఉండొచ్చు అని ఆలోచిస్తూ ఉండగా కూతురి ముఖం కళ్ళ ముందు మెదిలింది అతనికి. ఒకవేళ సమీరని ట్రాక్ చేశాడా అని అనుకున్న అతనికి చెమటలు పట్టాయి. తర్వాతి రోజు కాలేజ్కి రెడీ అయి వచ్చిన సమీర బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ హాల్కి వచ్చింది. అక్కడే ఉన్న తండ్రిని చూసి గుడ్ మార్నింగ్ డాడీ అంది. అతను కూడా నార్మల్గానే విష్ చేసి గుడ్ మార్నింగ్ సమీరా అని టైం చూసి ఎందుకు లేటుగా లేచావు అని అడిగాడు అనుమానంగా చూస్తూ. సామి పాప చెప్పలేదు కదా మిడ్ నైట్ వచ్చిన శౌర్య గురించి, అందుకే మెలకు రాలేదు డాడీ అని చెప్పి రిషి కోసం చూసింది. రిషి లేనప్పుడే అడగాలి అని నిర్ణయించుకున్న ధర్మేంద్ర టిఫిన్ తింటూ, సమీరా నీకు శౌర్య అనే అబ్బాయి తెలుసా అని అడగగానే ఇడ్లీ ముక్క గొంతులో అడ్డుపడింది సమీరకి. కరెక్ట్గా అప్పుడే రిషి రావడం సమీరకి నీళ్ళు అందించి నెమ్మదిగా తిను అంటూ తనకి సర్వ్ చేసుకుంటున్నాడు. ధర్మేంద్ర ఆగాలి అనుకోలేదు. నిన్నే అడుగుతున్నా సమీరా, నీకు బిజినెస్ మ్యాన్ శౌర్య తెలుసా అని అడిగాడు మరోసారి. ఏం చెప్పాలో తెలియక సమీర డల్గా ఫేస్ పెట్టి రిషి వైపు చూస్తే రిషి మాత్రం నేనున్నాను అన్నట్లు అభయం ఇచ్చి నాకు తెలుసు బాబాయ్ అన్నాడు. ధర్మేంద్ర కళ్ళు చిన్నవైతే నా ఫ్రెండ్కి ఫ్రెండ్ శౌర్య, సో అలా నాకు కూడా పరిచయం, ఏమైంది ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడు క్యాజువల్గా. నైట్ ఇంటికి వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడో తెలియలేదు, అందుకే అడుగుతున్నా అని అనగానే సమీర దొరికిపోయాను అన్నట్లు కళ్ళు మూసుకుంది అసహనంగా. తన ఎక్స్ప్రెషన్ ఇద్దరు గమనించారు. రిషి ముందుగా తేరుకొని శౌర్య వచ్చింది నా కోసం, తన సిస్టర్ మా కాలేజ్లో జాయిన్ అయింది,
నెక్స్ట్ సెమిస్టర్కి బుక్స్ కావాలి అంటే నేను ప్రిపేర్ చేసిన నోట్స్ ఇస్తాను రమ్మని చెప్పాను. తను రాలేక వాళ్ళ అన్నయ్య శౌర్యని పంపింది. ఏదో డీలింగ్ పూర్తి చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది అని చెప్పేశాడు సునాయాసంగా. రిషి చెప్పింది కొంచెం నమ్మాలి అనిపించినా సమీర ఎక్స్ప్రెషన్పై డౌట్ కలిగి ఇంకా ఆ విషయాన్ని లాగాలి అనుకోలేదు అతను. తిని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు ధర్మేంద్ర. అతను అలా వెళ్ళగానే సమీర రిలాక్స్ అవుతూ, థ్యాంక్స్ అన్నయ్య, నువ్వు లేకపోతే ఈరోజు నేను అవుట్ అంది రిషిని ప్రైజ్ చేస్తూ. నో వర్రీస్ సమీ, కానీ అంత నెగ్లిజెన్సీ ఉండకూడదు. అసలే బాబాయ్ ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇకపై జాగ్రత్త అని చెప్తుండగానే వచ్చాడు ధర్మేంద్ర. ఏంటి మీ గుసగుసలు అని అడిగిన ధర్మేంద్రతో, స్టడీస్ కోసం బాబాయ్ అని మరో అబద్ధం చెప్పిన రిషి వైపు ఆశ్చర్యంగా చూసింది సమీర. ఆ ఆశ్చర్యం అన్నయ్యకి ఇన్ని అబద్ధాలు వచ్చా అన్న ఆశ్చర్యం. సరే సరే, నేను చెప్పేది ముగ్గురు జాగ్రత్తగా వినండి అనగానే పద్మగారు కూడా అలర్ట్ అయ్యారు. ఏంటి అన్నట్టు చూస్తూ ఉన్నారు ముగ్గురు. నా పెళ్ళం చనిపోయిన తర్వాత సమీర పెళ్లి ప్రస్తావన వస్తే నా మేనల్లుడు గగన్తో పెళ్లి చేయడానికి మీరు ఒప్పుకోలేదు. పోనీ ఇప్పుడు లక్ష్మణ్తో చేయాలనుకుంటున్నా, ఇప్పుడేమంటారు అని అడిగాడు. ఆ పెళ్లి మాట వినగానే సమీర బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది ఇద్దరి వైపు. పద్మ మరీ ముందు నోరెత్తదు, కానీ పిల్లల విషయానికి వస్తే వెనకడుగు వేయదు. అది సమీర అయినా సరే. ఇప్పుడు ఆవిడే సమీర వెనుక నిలబడి, చిన్నపిల్ల ధర్మేంద్ర, అప్పుడే పెళ్ళెందుకు? డాక్టర్ చదువుతోంది నీ కూతురు, నీ పేరు నిలబడుతుంది, కొంచెం ఓపిక పట్టు అంటుంటే ఎప్పుడు వినే సమాధానానికి విసుగ్గా ముఖం పెట్టి, అదంతా కాదు వదిన, బిజినెస్లో నాకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు. ఎప్పుడు ఎవడు ఏ ప్లాన్తో వస్తున్నాడో తెలియక టెన్షన్ పెరిగిపోతోంది. ప్రస్తుతం నాకున్న టెన్షన్ అయితే సమీరానే. దాన్ని ఒక ఇంటి దాన్ని చేసేస్తే నేను నిశ్చింతగా ఉంటాను. అర్థం చేసుకోండి ముగ్గురు అని శౌర్య కోసం చెప్పకుండా మాట దాటేసి తన ఆత్రాన్ని కప్పిపుచ్చాడు ధర్మేంద్ర. సమీర ఏదో మాట్లాడబోతే రిషి ఆపి, మీ ఇష్టం బాబాయ్, కానీ ఆ గగన్ గాడికి సమీరాని ఇవ్వడానికి ఒక అన్నగా నేను ఒప్పుకోను అన్నాను. ఇప్పుడు లక్ష్మణ్ అంటున్నారు. ఒకవేళ సమీరకి ఇంట్రెస్ట్ లేకపోతే వేరే సంబంధాలు ఉంటే చూడండి. నాకు తెలిసిన ఫ్యామిలీస్లో నేను కూడా చూస్తాను. సమీర, కాలేజ్కి టైం అవుతుంది అని చెప్పి సమీరతో పాటు బయటకు వచ్చాడు. కారు ఎక్కగానే అప్పటి వరకు ఓపిక పట్టిన కన్నీళ్లకు స్వేచ్ఛనిస్తూ గట్టిగా ఏడ్చేసింది సమీర. ఏడోకు సమీర, ఇప్పుడు ఏమైందని నేను చూసుకుంటాలే అని ధైర్యం చెప్పాడు రిషి. లేదన్నయ్య, రాత్రి శౌర్య రావడం డాడీ చూశారు, అందుకే పొద్దున్నే పెళ్ళి అని ఇంత ఇష్యూ చేస్తున్నారు. కానీ శౌర్యని తప్ప మరొకరిని నేను నా లైఫ్ పార్ట్నర్గా ఊహించుకోలేను. ఈ విషయం నువ్వే డాడీకి అర్థమయ్యేలా చెప్పని చాలా బాధపడింది రిషి దగ్గర. నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు ఏడవకు. అలాగే ఈ విషయం శౌర్యకి కూడా చెప్పకు, తను రియాక్ట్ అయితే అనవసరపు గొడవలు అన్నాడు. అని రిషి ఉన్నాడనే ధైర్యంతో అప్పటికి ఏడు పాపింది సమీర. వాళ్ళు కాలేజ్కి వెళ్ళగానే జాను ఎదురైంది ఇద్దరికి. సమీర చూడకుండా రిషికి కన్ను కొట్టి గుడ్ మార్నింగ్ అని విష్ చేసింది. మెంటల్ అని లిప్ మూమెంట్ ఇచ్చి, సమీ క్లాస్కి వెళ్ళరా అని చెప్పగానే జాను వైపు చూసి జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతున్న తనని ఆపింది జాను. ఏమైంది అంటూ. నథింగ్, గుడ్ మార్నింగ్ అని ఫార్మల్గా విష్ చేసి వెళ్ళిపోయింది సమీర. ఏమైంది తనకి అని అడిగింది రిషిని వెళ్ళిపోతున్న సమీరనే చూస్తూ. జాను తలపై ఒకటి మొట్టి, ఏంటి ఆ ఐ వింకింగ్ అని అడిగాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని. లవర్స్ అలానే విష్ చేసుకోవాలి అంట అంది సిగ్గుపడుతూ. ఛా, ఎవరు చెప్పారు? ప్రేమ పురాణంలో చదివాను కానీ పద అంటూ ఫోల్డ్ చేసిన రిషి హ్యాండ్ని చుట్టూ తన చేతులు చుట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటే స్టూడెంట్స్ కొందరు తమ వైపు చూడటం గమనించిన రిషి, నువ్వు దూరంగా ఉండమ్మ తల్లి, అసలే 5 ఏళ్ళు కష్టపడి సంపాదించుకున్న పేరు మొత్తం పోయేలా ఉందని జానుని దూరం జరిపి ముందు నడుస్తూ ఉంటే వెనక్కి ఫాలో అయింది జాను. ఎందుకు లేట్గా వచ్చారు అని అడిగిన జానుకి, రాత్రి దెయ్యం పట్టిన పిశాచి కాల్ చేసి తన ఫ్రెండ్స్ అయిన కొరివి దెయ్యాలు తిరిగే టైంలో మాట్లాడుతూ ఉంటే వింటూ కూర్చున్నాను
అందుకే లేట్ అయింది అని నొక్కి పెట్టి చెప్తూ స్టెప్స్ ఎక్కుతున్న రిషి భుజంపై గట్టిగా గిల్లి నేను దెయ్యాన్నా అని అడిగింది ఊరిమి చూస్తూ. ఇది టూ మచ్. నైట్ మాత్రం రొమాంటిక్గా మాట్లాడి ఇప్పుడు రాక్షసునంటావా అని బుంగమూతి పెట్టింది జాను. నువ్వు మరీ అంత క్యూట్గా చూస్తూ గుండెల్లో కెలికేకే అనుకున్నాడు మనసులో. ఈరోజే ఎగ్జామ్ రిజల్ట్స్. నా లవ్ యాక్సెప్ట్ చేసి నాతో డ్యూయట్ పాడడానికి రెడీగా ఉండండి మాస్టారు అంటూ టీజ్ చేస్తున్న జానుని లవ్ కాంపిటేటర్ రిజల్ట్స్ కూడా ఈరోజే గుర్తుందిగా అంటున్న రిషితో తను ఫస్ట్ వచ్చినా నువ్వు యాక్సెప్ట్ చేయవు కదా అంది జాను. తను ఫస్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేయను, అలానే నువ్వు ఫస్ట్ రాకపోయినా యాక్సెప్ట్ చేయను అంటూ జానుని ఇంకాస్త టెన్షన్ పెట్టి ఆ టెన్షన్లో తన ఫేస్లో కనపడుతున్న ఎక్స్ప్రెషన్ని ఎంజాయ్ చేస్తూ ఐ వింక్ చేసి చిన్నగా విజిల్ వేసుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు రిషి. ఇప్పుడు సమీర పెళ్లి ప్రాబ్లం రిషి సాల్వ్ చేయగలుగుతాడా, లేక సమీర శౌర్య ధర్మేంద్రకు దొరికిపోనున్నారా? ఆద్య చేసిన పనికి శౌర్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది? రిషి ప్రేమ జానుకి ఓపెన్ అయ్యేది ఎప్పుడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.